రక్షణలు అని అడిగారు. పెద్ద మనుషుల ఒప్పందం అనేది వచ్చింది. తెలంగాణ వచ్చినా కూడా మాకు రక్షణలు ఏంటని మనం మా సంస్కృతికి, మా సాంప్రదాయాలకు, మా సాహిత్యానికి, మా కళలకు అని ప్రశ్నించుకోవడానికి ఇక్కడ సభ పెట్టుకోవడం, ఆ పరిస్థితిలో మనం ఉండడం తెలంగాణ రాష్ట్రంలో మనం ఎట్లా ఉన్నామో చెప్పగానే చెప్తోంది. సభాధ్యక్షుడు చెప్పినట్టు ఇది ఒక పూట పెట్టే సెషన్ కాదు. పొద్దుగులు మధ్యాహ్నం ఇంత బువ్వ పెట్టి సాయంత్రం ఈ టైం విడిచిపెట్టేట్టు పెడితే అందరు ఎవరి కాదని వాళ్ళు తెచ్చిస్తే రాస్తే ఒక పెద్ద సెమినార్ అవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు. భారతదేశంలో 1896లో సినిమాలు పుడితే 97లోనే హైదరాబాద్లో సినిమాల ఉనికి ఉంది. రెండవది 1897లోనే మద్రాసుకు సికింద్రాబాద్ నుండి ముడి ఫిలిం సరఫరా అయ్యింది. ఇది తెలంగాణలో సినిమా యొక్క ఉనికి సమాంతరంగా బాంబేతో కనపడుతుంది మనకు. ఇవన్నీ కూడా 1897, 1896 టైమ్స్ ఆఫ్ ఇండియా, బాంబే టైమ్స్, హిందూల్లో వీటి రెఫరెన్స్లు ఉన్నాయి, వీటి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉన్నాయి, హైదరాబాద్ సమయ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉన్నాయి. తర్వాత 1908లో మూసీ వరదల్ని చిత్రీకరించారు, ఇక్కడ సినిమా ఉంది. 1908లోనే ఖమ్మంలో బాబు పిఎస్ అనే ఆయన తెలంగాణలో మూకీ సినిమాలను ప్రదర్శించారు. 1910లో రఘుపతి వెంకయ్య మద్రాసులో సినిమాలు చూపించాడు, మూకీ సినిమాలు. వాళ్ళు మనం రెండు సంవత్సరాల ముందుగానే ఇక్కడ సినిమాల ఉనికి ఉంది. ఆ తర్వాత 1922లో ఇక్కడ మొట్టమొదటి మూకీ సినిమా ధీరన్ గంగులు తీస్తే 21లో మద్రాసులో సినిమా తీశారు. తెలుగు నేలపై తీయలే. మద్రాసును తెలుగు నేలను విడివిడిగా చూడాలి మనం. ఎందుకని చెప్తున్నాను. తెలుగు నేలపైన కాకినాడలో 1925లో మొట్టమొదటి మూకీ సీపులయ్య తీశాడు, భక్త మార్కండేయ. తెలుగు నేల మీద తీసిన భక్త మార్కండేయ మొదటి మూకీ అవుతుందా? మద్రాసు తీసిన మూకీ మొదటి అవుతుందా? అసలు సినిమా అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనకన్నా భక్త పుండలిక సినిమా వచ్చింది ఇంతకుముందు 1911 ప్రాంతంలో, ఐ థింక్. ఆ సినిమాలో మొత్తము కూడా విదేశీయులు పనిచేయడం వల్ల ఆ సినిమాను ఒప్పుకోలేదు. భక్త రాజా హరిశ్చంద్ర 1913లో తీసినప్పుడు అది భారతీయ సినిమా, భారతీయ కథ, భారతీయ దర్శకులు, భారతీయ నటులు, భారతీయ టెక్నీషియన్లు పనిచేసిన దానికి తొలి భారతీయ సినిమా అని ఒక నిర్వచనం చెప్పుకున్నాం. మరి తెలుగు సినిమా అంటే ఏంటిది? తెలుగు నేల మీద తెలుగువాడు తెలుగు కథతో తీసే సినిమా తెలుగు సినిమా అవుతుంది. తెలుగు నేల మీద సినిమానే నువ్వు తీయకపోతే మద్రాసులో సినిమాలు తీసి తెలుగు సినిమా అంటే ఏమిటి? అంటే మేము ఉమ్మడికి ఉన్నాం, మాకు అది కూడా మాది అంటారు. అరే నీవు ఎంత అన్యాయం అంటే 53లో మద్రాసు నీది కాదు నీదే అంటావు. 56లో మళ్ళీ వచ్చి హైదరాబాద్ వస్తావు. తర్వాత హైదరాబాద్లో సినిమాలు తీస్తావు. కానీ తెలుగు నేల మీద సినిమాలే తీయరు వీళ్ళు. తెలుగు సినిమా తెలుగు నేల మీద లేనే లేదు. వాళ్ళంతా పరాయాల మీదే ఉన్నారు. చివరికి ఇటీవల ఫస్ట్ సినిమా వచ్చింది, పుస్తకము సినిమా, అదే దాని లెక్క తీసుకోవద్దు మనం. అందులో ఏం చెప్తాడు ఆయన? మొట్టమొదటి తమిళ టాకీ కాళిదాసును కూడా మనం వదిలేసుకున్నాం, వాళ్ళు కలిపేసుకున్నారు అంటాడు. లాస్ట్కి వాళ్ళు తనది కాని దాన్ని దేన్ని వదులుకోడు, ఎప్పుడు నాదే కావాలంటాడు. అది తెలుగు వాడుకున్న లక్షణం, తెలంగాణ ఆడుకున్న లక్షణం కాదు. ఎంత అన్యాయం అంటే 2014 ప్రాంతంలో 13 ప్రాంతంలో రెంటాల్ జయదేవ్ అనే ఒక జర్నలిస్టు తెలుగు సినిమా మూకీ పరిణామ వికాసాల గురించి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాస్తే, అయ్యా తెలుగు సినిమా తెలుగు నేలే అని కదా, మరి హైదరాబాద్ తెలుగు నేల కదా, హైదరాబాద్ మూకీ సినిమాల పరిణామ వికాసాలను మీరు ప్రస్తావించరా, మీరు ఒప్పుకోరా అని రాస్తే నా మీద 2 పేజీల వ్యాసం ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారంటే, కాళిదాసు కవిత్వానికి మరేదో కలిపి, కాళిదాసు కవిత్వానికి మరేదో కలిపి అంటే బాగుంది, మేము అదేదో కలిపినాం. అదే పిచ్చోడా, కాళిదాసు కవిత్వానికి ఏం కలపలేదు. లోటస్ ఫిలిం కంపెనీ అని ఓన్లీ మూకీ చరిత్ర 200 పేజీల చరిత్ర మేము రాసుకున్నాం. తెలంగాణలో దానికి సమాధానంగా నేను మళ్ళీ రాయలేదు, పుస్తకం సభ ఇంటికి ఇచ్చి వచ్చిన. తెలంగాణలో ఓన్లీ మూకీ చరిత్ర దాదాపు 200 పేజీల పుస్తకం మాది. ఈ పుస్తకానికి ఏం చెప్తాడు ఆయన? చరిత్రకు కొత్త చేర్పు అంటాడు. కొత్త చేర్పు ఏంట్రా బాబు, నేను కొత్త విషయాలు చెప్పిన కదా.
అంటే మేము రాస్తే పైత్యం, నువ్వు రాస్తే కవిత్వమా? ఇంత వివక్షతనా? అసలు నీ మాయముంతా ఏడ ఉంది? నువ్వు ఏడ పని చేస్తున్నావు? ఎందుకు పని చేస్తున్నావు? నువ్వు మళ్ళా ఆంధ్ర ప్రభుత్వంతోన ఉగాది పురస్కారం అందుకుంటావు. నువ్వు ఈ ఊర్లో ఏం పని ఉంది వాళ్ళకు? జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ వైజాగ్లో వీళ్ళందరికీ మేము ఇండ్లు ఇస్తాము, స్టూడియోలు ఇస్తాము, మీకు అన్ని ఇస్తాం రండి అంటే ఆ సందర్భంగా నేను ఒక వ్యాసం రాసిన. మీరందరూ అక్కడ వెళ్ళండి, మీ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ స్పేస్ ఇవ్వండి, మా వాళ్ళు సినిమాలు తీసుకుంటారు మాకు కాస్త అంటే ఏ పత్రిక ఆ వ్యాసం రాయడానికి ముందుకు రాలేదు. చివరికి దిశలో వ్యాసం వచ్చింది, అక్కడ ఎదగాలి ఇక్కడ ఎదగాలి మీరు వెళ్ళండి అని. ఇట్లా ఎప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు రక్షణగా నిలుస్తున్నది తెలంగాణ వాళ్ళే. ఇది కడుపు చించుకుంటే కాలం మీద పడుతుందని మీరు అనుకుంటారేమో కానీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. తెలంగాణ సినిమా గురించి ఉన్న ప్రవీణ్ ఉన్నాడు, ఆయన ముందర నేను చెప్పకూడదు, ఆయన పడ్డ కష్టాలైన మాటలు. తెలంగాణ సినిమా ఎంత గొప్ప పని చేసిందంటే తెలంగాణ సినిమాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఏడాది అయిపోయింది, ఇది 11వది. ఈ 11వ దాన్ని మనం లెక్కకు తీసుకోకూడదు. ఆ 10 ఏళ్ళదేపు మనకు వ్యవహారం ఉంది. మొత్తము దాన్ని ఏమంటారు సార్, ఆ ఎఫ్టీసీ పదవి కూడా ఒక ఏదో పదవి, అది వాళ్ళకు చేరు కుర్చీ అదే తప్ప ఏం జరగలేదు. ఏం జరిగింది? పునీత్ రాజ్ సింగ్ వాడు ధోని హీరో చచ్చిపోతే అది డ్రగ్స్ కేసుగా మారి దాని ఎంక్వైరీగా అయిపోయి ఆ కేసు తిరిగి 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 ఎక్కడికి వస్తుంది? హైదరాబాద్కి వస్తే రఘుల్ప్రీత్ దగ్గర ఆగిపోతుంది. రఘుల్ప్రీత్ దగ్గర ఎట్లా ఆగిపోతుంది? రఘుల్ప్రీత్ ఎక్కడ పోయింది? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం పని చేసిండు? ఎంత గొప్ప అనుసంధానకర్తగా పనిచేసిండు ప్రభుత్వానికి, పరిశ్రమకు. ఇందుకు కోరుకొనే మనం పనిచేసింది. తెలంగాణకు నమస్తే తెలంగాణలో నేను ఒక 100 వ్యాసాలు రాసింట, కందుకూరు రమేష్ బాబు పుణ్యమాని. తర్వాత అందులో మనం పాలసీ పెట్టుకుందాం, సినిమా పాలసీ ఉంటే అది ఉంటుంది అన్నారు. సినిమా లేదు, పాలసీ లేదు, ఏం లేదు. వాళ్ళకి ఎందుకు ఉపయోగపడ్డారు, వాళ్ళకి అందుకు ఉపయోగపడ్డారు. మొట్టమొదట వచ్చి మోహన్ బాబే ముందుకు వచ్చి ఉద్యమం జరుగుతుంటే మోహన్ బాబు మొన్న బిడ్డే మాట్లాడతారు, అరే మీరు 30 ఏళ్ళే యూనివర్సిటీలో ఉంటారు అంటే, అరే కొడుకులారా మా ఉద్యోగాలు మీరు తీసుకుపోయింది, మళ్ళీ మీ యూనివర్సిటీలో ఉండి తినకపోతే ఏం చేస్తున్నావు అన్నారు. వాడేవై ఫస్ట్ కేసీఆర్ కలుస్తాడు, కులబొక్క తీసుకుపోయి. కృష్ణవై ఫస్ట్ వాడే కలుస్తాడు, చిరంజీవి వాడే కలుస్తాడు, రామనాయుడు వాడే ముందుకు పోతాడు, సురేష్ బాబు పోతాడు. మనం పోతామా? ఎప్పుడైనా పోయినామా? కేసీఆర్ దాన్ని నేను పోయినామా? మాట చెప్తున్నాం. తెలంగాణ వాళ్ళకు ఆ పరిస్థితి ఉన్నది. మళ్ళీ వాడే ఎప్పుడు వాడే సార్, మళ్ళీ వాడే. వాళ్ళు ఈ ఊర్లోకి వెళ్ళి పోవాలి. ఎట్లా పోవాలనే సంగతి మీరు ఆలోచించండి. ఈడ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి పీఠాలు ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. చేయగలిగితే సంతోషమే, ఎందుకంటే మనం బతుకున్నప్పుడే అదన చూస్తాం కదా. 60 ఏళ్ళకి వచ్చినాయి మాకు కూడా. 20 ఏళ్ళు ఉద్యమంలో, 20 ఏళ్ళు పెద్ద మంచి పరిపాలనలో మా జీవితాలు నాశనం అయిపోయినాయి. సినిమా రంగం, తెలంగాణ సినిమా నాశనం అయిపోయింది. అరే ఒక 100 కోట్లు ఫండ్ పెట్టి ఒక నలుగురికి డబ్బులు ఇవ్వండి, వాడు తెలంగాణ సినిమా తీస్తారు. మెల్లిమెల్లిగా వేళ్ళూనుకుంటుంది. అస్సామీ సినిమా, ఒరియా సినిమా, గుజరాతీ సినిమా, మరాఠీ సినిమా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి, ఎంత అద్భుతంగా సినిమాలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి వాళ్ళ సినిమాలకి. తక్షణమే ఒక పాలసీ ఏమంటే తెలంగాణలో తెలంగాణ వాళ్ళు సినిమా తీయడానికి ఎలాంటి షరతులు లేకుండా వాళ్లకు ప్రభుత్వమే ఒక ఫండ్ ఏర్పరచాలనేది నా డిమాండ్. తెలంగాణ సినిమా అన్నది అప్పుడే వేళ్ళూనుకుంటుంది, అప్పుడే మనవాళ్ళు సినిమాలు తీస్తారు. లేకపోతే వీడు మనిషి చెప్పే రావు అని అదే పేరు పెట్టుకుని పోయి వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళు లాస్ట్ చచ్చిపోవాల్సిన తప్పస్త వేరే ఏం లేదు. ఇంకొకటి, తెలంగాణలో సాంస్కృతిక పరంగా జరిగిన అన్యాయం 10 ఏళ్ళలో 50 ఏళ్ళలో కూడా జరగలేదు. గడిచిన 10 ఏళ్ళలో సాంస్కృతిక విధ్వంసము, కళాకారుల్ని రోడ్ల మీద చెప్పులు లేకుండా నిలబెట్టి గోడలెక్కి చిక్కుసోబెట్టి జానపద కళాకారులు అవమానం చేసిన సాంస్కృతిక సంస్థ మనదే. నాకు తెలిసి ఈ దేశంలో ఎవ్వడు కూడా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చి సాంస్కృతిక శాఖలో 10 ఏళ్ళు డిప్యూటీ మీద ఉన్న ఉద్యోగి ఎవ్వడు లేడు, ఒక మామిడి కృష్ణ తప్ప. ఎందుకు సార్ మాట్లాడడానికి తప్పేముంది సార్? ఇక గొంగట్లో కూర్చున్నాక ఈ వెంట్రుకలకు ఏడుకోవడం ఏముంటుంది? తింటుంటే ఏదేడే ఉంటుంది. 10 ఏళ్ళు ఎందుకుంటాడు? ఏం జరిగింది? మాలాంటి వాళ్ళను ఈరోజు మాలాంటి వాళ్ళను రెండో పార్టీ ఎక్కే పరిస్థితి లేదు. మా కోసం మా కాన్సెంట్లు ఇచ్చి, మా దరఖాస్తులు తీసుకొని, మా ప్రాజెక్టులు ఇచ్చి క్యాన్సిల్ చేసిన దుర్మార్గం.
ఎంతమంది ఆ ఆంధ్ర సంస్కృతి సంస్థలకు బిల్లులు ఇస్తున్నారు? ఎంతమంది లక్షల రూపాయలని ఎవరితో ఒకరికే పోతున్నాయి? కోట్ల రూపాయల దుర్వినియోగం జరుగుతున్నది. ఎవరి సొమ్మిది? మేము రోడ్ల మీద తిరిగి 10 ఏళ్ళు కష్టపడి ఉద్యమం చేసి 10 ఏళ్ళు ఈ ఉద్యమం తర్వాత మేము బాధపడేది ఈ దుర్మార్గం చూడడానికేనా? ఏమి ఇంతమంది తిడుతుంటే సిగ్గుండదా? కడుపుకు అన్నం తినడా? ఇందులో చెప్తున్న సాంస్కృతికంగా మన జరిగిన అన్యాయాన్ని వెంటనే అంటే మామూలు హరికృష్ణ తన పదవి నుండి పక్కకు వెళ్ళిపోయి ఆయన సొంత డిపార్ట్మెంట్ కూడా నేను డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.